KTN టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం కన్నాల గ్రామ పంచాయతీ రైతు వేదికలో రైతు నేస్తం కార్యక్రమంలో భాగంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వ్యవసాయ నిపుణులు అందజేసినటువంటి సూచనలను రైతులు వీక్షించారు. ఉష్ణోగ్రతలు అనుకూలంగా ఉంటే వివిధ పంటలు చీడపీడలు కూరగాయ మరింత పంట తోటల్లోని ఉష్ణోగ్రత ప్రభావం తెగుళ్లు మరియు చీడపీడలు ఆశించటం తెలుసుకొనుటకు పరిగణలోకి తీసుకునే వాతావరణ విషయాలు అధిక ఉష్ణోగ్రతలు పాడి పశువులపై ప్రభావం అధిక ఉష్ణోగ్రతలు వరి సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు అధిక ఉష్ణోగ్రతలు మొక్కజొన్న సాగులో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు వడగాల్పుల సమయంలో వివిధ పంటల్లోని చేపట్టవలసినటువంటి యాజమాన్యం చర్యలు గ్రామీణ కృషి అలాగే మౌసం వంటి రైతులకు సంబంధించినటువంటి విషయాలపై విశ్లేషించారు. ఈ కార్యక్రమంలోని బెల్లంపల్లి క్లస్టర్ ఏఈఓ నాగదీప్తి హార్టికల్చర్ అధికారి సుప్రజ అలాగే రైతులు తదితరులు పాల్గొన్నారు. దాన్ని రైతులు గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఎప్పుడైనా కూడా అక్టోబర్ 15 కంటే ముందు ఉష్ణోగ్రత స్థాయి ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నప్పుడు కూడా వెతుక్కోకుండా ఉండాలి. ఉండడాన్ని ఇలా మనకు ఎంతో ఇబ్బంది పెడుతున్న చీడపీడల్ని నివారించే కార్యక్రమాలు కానీ ఇవన్నీ కూడా వ్యవసాయ శాస్త్రవేత్తలు చేస్తూ ఉన్నారు. అవన్నీ కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న రైతులకు చేరువైతేనే ఆ ప్రయోగ ఫలితాలకు ఉపయోగం ఉంటుంది, లేకపోతే మాత్రం ఉపయోగం లేనటువంటి పరీక్షా ఫలితాలు మాత్రమే ఉంటాయి. అందుకని ఈరోజు గౌరవ మంత్రులు ఒక చక్కటి నిర్ణయం తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా గతంలోనే రైతు వేదికలు కట్టారు. రజనలాగా ఉంటుంది కదా, దానివల్ల ఏమన్నా ఇది అవుతుందా? పొటాషియం నైట్రేట్ కరగట్లేదు అంటే దాంట్లో కొంచెం మీరు ఎసిటిక్ యాసిడ్ లాంటివి వేయండి. ఎసిటిక్ యాసిడ్ అందులో ఫస్ట్ కలిపి దాని తర్వాత వాటర్లో ఎసిటిక్ యాసిడ్ అంటే మామూలుగా బయట దొరికే వెనిగర్ అని చెప్పొచ్చు. వెనిగర్ దాంట్లో కొంచెం మిక్స్ ఉండడాన్ని ఇలా మనకు ఎంతో ఇబ్బంది పెడుతున్న చీడపీడల్ని నివారించే కార్యక్రమాలు కానీ ఇవన్నీ కూడా వ్యవసాయ శాస్త్రవేత్తలు చేస్తూ ఉన్నారు. అవన్నీ కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న రైతులకు చేరువైతేనే ఆ ప్రయోగ ఫలితాలకు ఉపయోగం ఉంటుంది, లేకపోతే మాత్రం ఉపయోగం లేనటువంటి పరీక్షా ఫలితాలు మాత్రమే ఉంటాయి. అందుకని ఈరోజు గౌరవ మంత్రులు ఒక చక్కటి నిర్ణయం తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా గతంలోనే రైతు వేదికలు కట్టారు.